మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు ఆనంద్ కుమార్ గౌడ్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. రేపు విచారణకు రావాలంటూ మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న విచారణకు వస్తారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో బంజారాహిల్స్ సిఐ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదైంది. ఈ కేసును మాసబ్ ట్యాంక్ సిఐ పరశురామ్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి కౌశిక్ రెడ్డికి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఇక రేపు కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, అందువల్ల ఎల్లుండి విచారణకు హాజరవుతారంటూ కౌశిక్ రెడ్డి తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై గతంలో కేసు నమోదైంది. గత నెల 4న తన ఫోన్ ట్యాప్ అవుతుందంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్కి వచ్చారు. అదే సమయంలో బయటకు వెళ్తున్న ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తన వాహనాన్ని అడ్డుపెట్టి అనుచరులతో కలిసి పిఎస్లో హల్చల్ చేశారు. తన విధులు అడ్డుకోవడమే కాకుండా బెదిరింపులకు దిగిన వ్యవహారంపై ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదుపై అదే పిఎస్లో కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురామ్ను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నియమించారు. ఇందులో భాగంగా మాసబ్ ట్యాంక్ పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. తనపై అన్యాయంగా కేసులు పెడితే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రశ్నిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంటున్నారు. కేసీఆర్ ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డను ఏమాత్రం భయపడినట్టు స్పష్టం చేశారు. తాను తప్పు చేసినట్లు రుజువైతే ఉరి తీయండంటూ సవాల్ విసిరారు. తన అరెస్టు కరీంనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన పోలీసుల నోటీసులపై స్పందించారు. తాజాగా ఇవాళ తనకు మళ్ళీ నోటీసులు ఇచ్చారంటూ ఆయన చెప్తున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తే ఈ నెల 16న హైదరాబాద్ పోలీస్ స్టేషన్ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. ఆ రోజు కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో రైతు భరోసా రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే ఎమ్మెల్యే సంజయ్ తనపై దాడి చేశారంటూ కౌశిక్ ఆరోపించారు. ఆ రోజు మంత్రి శ్రీధర్ బాబు కూడా వేలెత్తి చూపుతూ బెదిరించారంటూ వీడియో ప్రదర్శించారు. బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన సంజయ్ను ప్రశ్నిస్తే తనపై కేసులు పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చీటింగ్, హత్య కేసులు లేవని, అదే రేవంత్ రెడ్డిపై 82 పైగా కేసులున్నాయంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై మొదటి కేసే చీటింగ్ కేసు అంటూ కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. మొత్తం మీద తాను రేపు కరీంనగర్లో విచారణకు వెళ్లాల్సి ఉన్నందున ఎల్లుండి విచారణకు వస్తానంటూ కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీసులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేసింది వెళ్తే తనపై రివర్స్ కేసులు బనాయించారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తం మీద వివాదాస్పదగా నేతగా పేరొందిన కౌశిక్ రెడ్డి తాజాగా మరోసారి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయనకు మరోసారి షాక్ ఇచ్చినట్లయింది. రేపు విచారణకు స్కిప్ చేస్తూ ఎల్లుండి తాను విచారణకు హాజరవుతారంటూ కౌశిక్ రెడ్డి పోలీసుల నోటీసులకు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, మాసబ్ ట్యాంక్ పోలీసులు బంజారాహిల్స్ సిఐ వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో కౌశిక్ రెడ్డి ఆ నోటీసులకు ఏం సమాధానం చెప్తున్నారు, అలాగే ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతుంది, దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు అంటూ ముఖ్యమంత్రి పైన కంప్లైంట్ చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో విధుల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని ఆయన విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయన పైన కేసు నమోదైంది. గతంలోనే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కానీ ఆ సమయంలో కౌశిక్ రెడ్డి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలు కావడము, హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేయడంతో కాస్త దీన్ని పోస్ట్ పోన్ చేసుకున్నట్టుగా గతంలో పెద్ద ఎత్తున దీని గురించి చర్చ జరిగింది. కానీ తర్వాత జరిగినటువంటి ఘటనలో ఈ నెల 12వ తారీఖు రోజున, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ గా ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన, కరీంనగర్ లో అధికారిక కార్యక్రమం జరుగుతుంటే ఆ కార్యక్రమంలో ఆయన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని అడ్డుకున్నారు అనేటువంటి దానిపైన కేసు నమోదైంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు మళ్ళీ బంజారాహిల్స్ ఘటనకు సంబంధించి రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో సో ఆయన ఈ నోటీసు అందుకున్నారు. కాకపోతే రేపు విచారణకు హాజరు కాలేను, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి రాలేను, రేపు కరీంనగర్ కి సంబంధించిన ఘటన విషయంలో ఇందాక మాట్లాడుకున్నట్టుగా సంజయ్ కి సంబంధించినటువంటి ఫిర్యాదుతో నమోదైనటువంటి కేసు విషయంలో హాజరు కావాల్సి ఉంది. కాబట్టి 17వ తారీఖు రోజున హాజరవుతానంటూ ఆయన తిరిగి పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎటకేలకు చాలా రోజుల నుంచి నిజంగా వివాదాలకు కేంద్ర బిందువుగా పాడి కౌశిక్ రెడ్డి పేరు వినపడతా ఉంది. మొదట దానం నాగేందర్ని పొలిటికల్ గా టచ్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత అరికెప్పుడు గాంధీ, ఇప్పుడు మళ్ళీ జగిత్యాల ఎమ్మెల్యే
సంజయ్ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే అందరినీ టార్గెట్ చేస్తూ ఈయన మాట్లాడారు. సో ఈ ఘటన నేపథ్యంలో రేపు హాజరు కావాల్సిన సిచ్యువేషన్ లో ఆయన ఈ స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి 17వ తారీఖు రోజు హాజరవుతానంటూ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించాననేటువంటి అభియోగం పైన ఆయన పైన కేసు నమోదైంది. ఇదే ఈ అంశం పైనే సో ప్రస్తుతం అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్ రైట్. అయితే తనపై కేసులు పెడితే మరింత రెట్టించి ఉత్సాహంతో ప్రశ్నిస్తానంటున్నారు. కేసీఆర్ ట్రైనింగ్ ఇచ్చిన బిడ్డ కాబట్టి నేను ఇట్లే ఉంటాను, కాబట్టి నా మీద తప్పుంటే నన్ను ఉరిదీయనంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఏం తేలబోతుంది మరి? కౌశిక్ రెడ్డి మరింత అగ్రెసివ్గా తయారవుతున్నారు. ప్రతిసారి దాదాపు 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి మధు. అండ్ ఓవరాల్గా ప్రస్తుతానికి ఒకానొక దశలో ఆయనపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో ప్రస్తుతం మళ్ళీ మాసబ్ ట్యాంక్ పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. అంటే బంజారాహిల్స్ సిఐ వ్యవహారంలో విచారణాధికారిగా మాసబ్ ట్యాంక్ సిఐ ఉన్నారు కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. సరే, పదే పదే ఇలాంటి అంశాల వల్ల కౌశిక్ రెడ్డికి ఎట్లాంటి చిక్కులు వచ్చే అవకాశం ఉంది ముందు ముందు? ఎగ్జాక్ట్లీ మొన్న జరిగినటువంటి విషయంలో అరెస్ట్ విషయంలో కూడా తర్వాత బెయిల్ వచ్చినటువంటి ఘటనకు సంబంధించి ఇందాక జరిగినటువంటి మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూనే క్లారిటీ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయి, అందులో భాగంగానే నా పైన ఇప్పటికే 27 కేసులతో పాటు మరొక 3 కేసులు చేసి పీడీ యాక్ట్ కింద 6 నెలలు జైల్లో పెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగాయనేటువంటి ఒక సంచలన ఆరోపణలు కౌశిక్ రెడ్డి ఇందాక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పైన డైరెక్ట్ గా చేశారు. ఆ నేపథ్యంలోనే నా పైన కాదు కేసులు పెట్టాల్సింది, మొత్తం 89 కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలి, ఆయనను జైలుకు పంపించాలి పీడీ యాక్ట్ లో అనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ కూడా కొద్దిసేపు క్రితం కౌశిక్ రెడ్డి చేశారు. అదే ఇదంతా పక్కన పెడితే ఆయన పైన జరుగుతున్నటువంటి అంశాలపైన, మొన్న పోలీసులు చెప్తున్నటువంటి అంశాలపైన కావాలనే ఇబ్బంది పెడతా ఉన్నారు నన్ను కేసులతో, అయినా భయపడను, ఇంకా ఎక్కువ ఎంత చేస్తే ఎంత ఇబ్బంది పెడితే దానికి మించి పెద్ద ఎత్తున ఇంకా బయటకు వస్తాను మాట్లాడతానంటూ స్టేట్మెంట్ చేస్తూనే రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తున్నానంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. నేనేంటో రేవంత్ రెడ్డికి పూర్తిగా తెలుసు, ఆయన పిసిసి కావడానికి కారకున్నే నేను, నా వల్లనే ఆయన పిసిసి చీఫ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అంటూ స్టేట్మెంట్ చేశారు. సో త్వరలోనే ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఇలాంటి అంశాలపైన ముందుకు వెళ్తాం. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరినీ మా కార్యకర్తలతో రాళ్లతో కొట్టిస్తాను అంటూ కూడా స్టేట్మెంట్ చేశారు. దీనికి గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వీడియో క్లిప్పింగ్ ని ప్లే చేసి చూపించే ప్రయత్నం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, రాళ్లతో కొట్టండి అనేటువంటి వ్యాఖ్యలు, పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలను ఇదే గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో ఆయన వ్యాఖ్యలనే ఆదర్శంగా తీసుకుంటాం, వాటిని ఇక్కడ పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా రాళ్లతో కొడతాము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ ముగ్గురే కాదు, దానం నాగేందర్, తర్వాత అరికపూడి గాంధీ, సంజయ్ జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే, వీళ్ళే కాదు మారినటువంటి ఇంకా మిగతా సంబంధించిన 7 ఎమ్మెల్యేల పైన కూడా త్వరలో పార్టీ కార్యాచరణ తీసుకోబోతా ఉంది. అందరినీ ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో అడ్డుకోబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన పైన వస్తున్నటువంటి కేసుల విషయంలో కావచ్చు, ఈ రోజు వచ్చినటువంటి బంజారాహిల్స్ సంబంధించినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు విషయంలో కూడా, రేపు విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసు విషయంలో కూడా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కు మించి అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. కేసీఆర్ అంటే కేసీఆర్ కిట్ ఇచ్చారు, తర్వాత రైతు బంధు ఇచ్చారు, మహిళలకు నిధులు ఇచ్చారు, ఇలా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. 33 కాలేజీలు మెడికల్ కాలేజీలు నిర్మించారు, కలెక్టరేట్ భవన్లు నిర్మించారు, అభివృద్ధి చేశారు, ఇట్లా అనేక అంశాలను ప్రస్తావిస్తూ వాటికి పోటీగా ముందుకు వెళ్ళాలి కానీ కేసులతో పోటీగా ముందుకు వెళ్తా ఉన్నారు అంటూ మెన్షన్ చేస్తూ గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. నేను దాడి చేయలేదు, దాడి చేయకుండా నా పైన కేసులు పెడతా ఉన్నారు. గతంలోనే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పైన బీఆర్ఎస్ అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మైక్ గుంజుకునే ప్రయత్నం చేశారు. సో ఇలా అంశాలను ప్రస్తావిస్తూ మరిన్ని కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ ఉంటున్నాను అనే స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి 17వ తారీఖు రోజున హాజరుగానున్నారు బంజారాహిల్స్ పిఎస్ లో విచారణకి. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో బంజారాహిల్స్ సిఐ విధులకు ఆటంకం కలిగించిన వ్యవహారంలో పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అయితే తాను రేపు కరీంనగర్ కోర్టులో విచారణ ఉన్నందున ఎల్లుండి హాజరవుతానంటూ, అంటే 17వ తేదీన హాజరవుతానంటూ కౌశిక్ రెడ్డి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. గతంలో బంజారాహిల్స్ సిఐ వ్యవహారంలో కేసు ఇది. సో ఈ కేసును మాసబ్ ట్యాంక్ సిఐ దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మరొకసారి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వరుసగా కౌశిక్ రెడ్డికి వ్యవహారాలు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.